హాయ్ అండి. అందరెలా ఉన్నారు? ఈరోజు మనం సెవెంత్ లెసన్‌కి సంబంధించి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న అర్థాలు, పర్యాయ పదాలు గురించి తెలుసుకుందాం. ప్రకృతి, వికృతులు అన్నీ. ఫస్ట్ అర్థాలు. అంబరం వస్త్రం, బట్ట. అంబలి రాగుల పిండితో వండిన ద్రవాహారం. అంతరిక్షం ఆకాశం. అంతరించిపోవు నశించిపోవు. అతిశయోక్తి ఎక్కువ చేసి చెప్పడం. అతివేళ చాలా. అదృశ్యం కనిపించకుండా ఉన్నది, కనిపించనిది. అద్భుతం ఆశ్చర్యం కలిగించేది. అద్దకం వస్త్రానికి రంగు వేసే విధానం. అనిశం ఎల్లప్పుడూ. ఆంగికం అవయవ సంబంధమైనది. ఆకర్షించు ఆకట్టుకొను. ఆకాంక్ష కోరిక. ఆత్మజుడు పుత్రుడు, కొడుకు. ఆదరణీయం ఆదరించదగినది. ఆపాదమస్తకం పాదం నుండి తలదాకా. ఆవాసం ఇల్లు, నివాసం. ఈర్ష్య అసూయ, ఓర్వలేనితనం, కండ్లమంటతనం. ఉపేక్ష అశ్రద్ధ, లెక్క చేయకపోవడం. ఉభయతారకం ఇరువురికి మేలు చెరగడం. ఉవ్విల్లూరు తహతహలాడు. ఉషస్సు తెల్లవారుజాము. ఏకాగ్రత ఒకే విషయంపై మనసు నిలపడం. ఏరి ఎవరి. ఒండే కాని అటు కాని పక్షాన. ఒరులు ఇతరులు. ఔషధం మందు. కటీవరం కంఠీరవం సింగం సింహం. కబుర్లు ముచ్చట్లు మాటలు. కరి ఏనుగు. కలిమి సంపద సొమ్ము. కల్ల అబద్ధం. కలకాలం ఎల్లప్పుడూ ఎల్లకాలం. కాలుష్యం మలినం మురికి. కూడు బువ్వ. కెరటాలు అలలు. కొలిమి కమ్మరివారు ఇనుమును కాల్చే స్థలం. కొట్టం పశువుల పాక చపారం. కొండ్ర దున్నిన సాలు. కోలాటం కోలలు పట్టుకొని ఆడే ఆట. గణించి ఎంచి లెక్కపెట్టి. గహ్వరం గుహ. గోదలు ఎడ్లు. ఘటించు కలుగు. చిద్విలాసం జ్ఞానప్రకాశం. చిలువ చిల్వ పాము. చెలిమి సోపతి స్నేహం. వేటు ముప్పు ఆపద. చేవ శక్తి. జడాశయుడు జడమైన మనస్సు కలవాడు. జపమాల జపం చేస్తున్నప్పుడు లెక్కపెట్టే పూసల దండ. జమీందార్లు భూస్వాములు. కొన్ని గ్రామాలకు ఏలికలు. జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. జీవగడ్డ చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమి. డొక్క కడుపు. తస్కరులు దొంగలు. తావి సువాసన. తృణం గడ్డి. తృష్ణ కోరిక. తెలిరాతి తెల్లరాతి. తెహజిబ్ ఉర్దూ సంస్కృతి. తేటి తేనెటీగ. త్వజించు వదిలిపెట్టు విడిచిపెట్టు. దానవుడు రాక్షసుడు. దాస్యం బానిసత్వం. దీప్తి కాంతి. దేవస్థలాలు దేవాలయాలు. దేహం శరీరం పెయ్యి. ద్విజుడు బ్రాహ్మణుడు. ధరణి భూమి. ధ్యానం ఏకాగ్రత. నిందించు తిట్టు. నిర్మితి నిర్మాణం. నెలవంక చంద్రవంక. నేర్పరులు నైపుణ్యం కలవారు. నేర్పు నైపుణ్యం. పడిశం జలుబు సర్ది. పయోనిధి సముద్రం. పరోపకారం ఇతరులకు మేలు చేయడం. పసవు పసుపు. పాషాణం బండ. పెండ్యులం లోలకం. ప్రతిమ బొమ్మ. ప్రతిష్ట కీర్తి. ప్రసిద్ధి ఖ్యాతి. ప్రాంగణం ముంగిలి వాకిలి. బాదరాయణుడు వ్యాసుడు. భృంగాలు అలలు. భయద భయాన్ని కలిగించేది. మత్స్యకారులు చేపలు పట్టేవారు. మధువు తేన. మనోరంజనం మనస్సును సంతోషపెట్టేది. మనోహరం ఇంపైనది చక్కనైనది. మాఘానం తరిపొలం. మావులు మామిడి తోటలు. మీను చేప. ముట్టె పందిముక్కు పొత్రం. ముప్పు ప్రమాదం. మేల్కొలుపు నిద్రలేపు. మైనస మేని దురద.
లుప్తం లోపించింది, లేఘ దూడ, వలగొను అల్లుకొను, వసుధ భూమి నేల, వక్త్రం మొగం ముఖం, వాచవి నోటి రుచి, వాలం తోక, వాగ్దానం మాట ఇవ్వడం, విపినం అడవి, వీణుల విందు వినడానికి నచ్చిన, వెరుగు భయం బుగులు, వేడుక పండుగ, వ్యాఖ్యానించు వివరించు చెప్పు, శిరం తల నెత్తి, శృంగం కొమ్ము, శోభ కాంతి వెలుగు, శౌర్యం శూరత్వం, శ్రేష్టం ఉత్తమం గొప్పది, సంజ్ఞ పేరు గురుతు, సమరం ఓర్పు, సాదృశ్యం పోలిక, సాంగత్యం సోపతి స్నేహం, సున్నితం మెత్తని సుకుమారం, సృజన సృష్టి, సైన్యపాలి సైన్యపాలకుడు సేనాని, సౌజన్యం మంచితనం, స్పందన కదలిక, స్వప్నం కళ, హరిత్తు సింహం. నెక్స్ట్ 7వ తరగతిలో ఉన్న టెక్స్ట్ బుక్ వెనకాలన్న పర్యాయ పదాలండి. అల కెరటం తరంగం, అంగడి దుకాణం, విపణి మడిగే, అమ్మ తల్లి మాత జనని, ఆత్మజుడు కుమారుడు కొడుకు పుత్రుడు, తనయుడు సుతుడు, ఆనందం సంతోషం హాయి సుఖం, ఆశ కోరిక కాంక్ష వాంఛ, ఆసక్తి ఆపేక్ష అనురక్తి శ్రద్ధ, ఇల్లు గృహం సదనం నివాసం ఆవాసం, ఈర్ష్య అసూయ ఈసు మత్సరం, ఏనుగు కరి హస్తి ఇభం గజం, కంచు కంచం కాస్యం, కిరణం రశ్మి వెలుగు శిఖ, కుందేలు చెవులపిల్లి శశం శరభం, గోవు ఆవు దేనువు సురభి, చెట్టు తరువు బూరుహం వృక్షం, చెరువు తటాకం సరస్సు, చేప మీనం మత్స్యం, దాత త్యాగి వితరణశీలి ఉదారుడు, దూడ లేగ క్రేపు పెయ్య, నీరు జలం సలిలం ఉదకం, పల్లె గ్రామం ఊరు జానపదం, పసిడి కాంచనం పుత్తడి బంగారం హేమం కనకం, పక్షి పులుగు విహంగం ఖగం, పిల్లి బిడాలము మార్జాలం, పులి శార్దూలం వ్యాఘ్రం, పూజ అర్చన సపర్య, భర్త పతి నాదుడు మగడు, మొగుడు పెనిమిటి, భార్య పత్ని ఆలు ఇల్లాలు పెండ్లం, మైత్రి స్నేహం నెయ్యం సాంగత్యం సోపతి, రణం యుద్ధం సమరం ఆజీ, రథము తేరు స్యంద్యము సంధనం అరథము, రైతు కర్షకుడు కృషివలుడు, వసుధ భూమి ధరణి ధరిత్రి అవని నేల, వ్యవసాయం కృషి సేద్యం కాపుధనం, విగ్రహం ప్రతిమ ప్రతిబింబం ప్రతికృతి ప్రతినిధి, శరీరం దేహం తనువు పెయ్యి, సన్యాసి భిక్షువు జడధారి యతి ముని, సూక్తి మంచి మాట సుభాషితం. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ వెనకాలన్న నానార్థాలండి. అంగడి సంత, మడిగే కంఠీరవం, మదగజం పావురం సింహం, కులం వంశం జాతి శరీరం ఊరు ఇల్లు, నేతి పొట్ల దేశం పిల్లి, కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు, హనుమంతుని తండ్రి మాదీఫలం పున్నాగం, చైతన్యం జ్ఞానం జీవం, తగవు జగడం వ్యాజ్యం పద్ధతి, మేలు యుక్తం న్యాయం తీర్పు, ధనం విత్తం ఆస్తి ఆవుల మంద ధనియం ధనిష్టా నక్షత్రం, ద్విజుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు, నేర్పు అభ్యసించు సామర్థ్యం విజ్ఞానం, పద్మం కమలం పాము ఒక నిధి, సంఖ్యా విశేషం, ప్రతిష్ట
కీర్తి స్థాపన. పశువు గొర్రె, బలికి ఇచ్చు మృగం, మేడి చెట్టు ప్రథమగణం. పాదము మధ్యపాదం, కాలి అడుగు భాగం, కిరణం పాతిక భాగం వేరు. బలి బలి చక్రవర్తి, గంధకం, చర్మపు ముడతలు, దున్నపోతు బలవంతుడు, అర్పణం పన్ను. భంగము ఆటంకము, అల. వాలం తోక, తల వెంట్రుక, కత్తి, పులి. వెరవు ఉపాయం, వితం, వశం. వ్యవసాయం కృషి, పరిశ్రమ, ప్రయత్నం, పాటుపడుట, నిశ్చల బుద్ధి. శాఖ కొమ్మ, వేద భాగం. శ్రీ సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారం, ఒక రాగం, విషం, సంపద. హాస్యం నవ్వు, పరిహాసం. నెక్స్ట్ ప్రకృతి వికృతులండి. ప్రకృతి వికృతి. ఆశ ఆశ, ఆకాశం ఆకసం, ఆశ్చర్యం అచ్చెరువు, ఆహారం ఓగిరం, కథ కథ, కవిత కైత, కార్యం కర్జం, కుల్య కాలువ, చిత్రం చిత్తరువు, దిశ దిశ, నిద్ర నిద్ధుర, పర్వం పబ్బం, పక్షి పక్షి, పశువు పసరం. పుణ్యం పుణ్యం, పుస్తకం పొత్తం, పూర్ణిమ పున్నమ, భక్తి బత్తి, భాగవతం భాగోతం, ముఖం మొగం, రాత్రి రాతిరి, వర్ణం వన్నె, శిఖ సిగ, సంతోషం సంతసం, సంధ్య సంధ్య, సింహం సింగం, స్తంభం కంభం, స్నానం తానం. వ్యుత్పత్తార్థాలు. కమలాకరం కమలాలను అకరమైనది, కొలను అంటే కమలాలతో కూడినది అని అర్థం, కొలను. తటాకం జలంచే కొట్టబడినది అంటే జలంతో నిండి ఉన్నది, చెరువు. పద్మాకరం పద్మాలకు నెలవైనది, కొలను లేదా చెరువు. వసుధ ద్రవ్యాదులను ధరించున్నది, భూమి. రమానాథుడు లక్ష్మికి భర్త అయినవాడు, విష్ణువు. పయోనిధి నీటికి నిధి వంటిది, సముద్రం. ఇవండి 7th క్లాస్కి సంబంధించిన ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తార్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, అర్థాలు. నెక్స్ట్ 7th లెసన్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దామండి నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.